వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను జోనాభిరామ్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటల సుడిగాలి పర్యటన ఇల్లంతకుంటలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు ఆత్మగౌరవం చంపుకొని టీఆర్ఎస్ లో పనిచేస్తున్నారని ఆరోపణ గుంటూరులో నేడు 4వ విడత ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో పోలీసు కవాతు అవాంఛనీయ సంఘటనలపై ప్రజలకు అవగాహన సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో సిపిఐ నేతల నిరసన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటల సుడిగాలి పర్యటన చేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో 52 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కరోనా వల్ల కొంత డబ్బులు కొరత ఏర్పడిందని, లేకుంటే ఇప్పటికే అన్ని రోడ్లు పూర్తి చేసుకునేవాళ్ళమని మంత్రి ఈటల తెలిపారు. ఇల్లంతకుంటలోని ఎస్సీ కాలనీలో అన్ని గల్లీలు సీసీ రోడ్డు చేసుకోవాలనే ఉద్దేశంతో 52 లక్షలు నిధులు మంజూరు చేసుకున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పైపుల వల్ల ఎక్కడెక్కడ రోడ్లు దెబ్బతిన్నాయో వచ్చే ఏడాది వరకు వాటన్నింటినీ పూర్తి చేసుకుందామని మంత్రి ఈటల పేర్కొన్నారు. ఇల్లంతకుంట హెడ్ క్వార్టర్లో ఈరోజు ఎస్సీ కాలనీలో ఈ చిన్న గల్లీలు ఏవైతే ఉన్నాయో అన్నిటికన్నీ సీసీ రోడ్డు చేయించాలని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు 52 లక్షల రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్ల కార్యక్రమాన్ని పూజ చేసుకున్నాం. 15 రోజులలో పూర్తిగా వేసి వాళ్ళకి అంకితం చేసే ప్రయత్నం చేస్తాం. వచ్చే సంవత్సరానికి, ఈ సంవత్సరం కరోనా వల్ల కొంత డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బంది జరిగింది. వచ్చే సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మిషన్ భగీరథ పైపులన్నీ తవ్వబడి అవి అక్కడక్కడ రోడ్లన్నీ కూడా ఖరాబ్ అయినాయో ఆ రోడ్లన్నీ కూడా వచ్చే సంవత్సరం మరమ్మతు చేసుకునే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ఎస్ రాజేందర్ రెడ్డి, క్రాంతి, మాధవరం కృష్ణారావు మహబూబ్ నగర్ శ్రీనివాస్ కాలనీలోని ఇంటి వద్ద మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ని పరామర్శించారు. అనంతరం ఆయన తండ్రి వి నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుంటూరు జిల్లాలో నేడు 4వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామాల్లో ఎన్నికలు ఉండే హడావుడితో పాటుగా కార్యకర్తల మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి. ఇప్పటికే 3 విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. 4వ విడత పంచాయతీ పోరులో గుంటూరు డివిజన్ తాడికొండ మండలంలో ప్రతిష్టాత్మకంగా మారింది. తాడికొండ నియోజకవర్గంలో భాగమైన తుళ్లూరు మండల కేంద్రంగా రాజధాని అమరావతి ఉంది. ఈ పరిస్థితుల్లో రాజధాని అంశాన్ని మరుగునపరచాలని అధికార పార్టీ ఈ ఎన్నికలను ఓ అవకాశంగా భావిస్తుంది. ఇదే క్రమంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అందరి దృష్టి రాజధాని నియోజకవర్గ కేంద్రమైన తాడికొండపై పడింది. ఈ క్రమంలో అక్కడ జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పటిష్టమైన చర్యలు, భద్రతా చర్యలు తీసుకున్నారు.
Each counting center we should have the senior officer along with the election officer or హలో ఏమైనా ఇష్యూ కానీ క్వెరీ కానీ ఇది కూడా ఒకటి పెద్ద పంచ 12,000 సార్ ఇది కాబట్టి ఇక్కడ మనకు వెళ్ళబోయే ఇక్కడ కౌంటింగ్ కూడా చేస్తారు. ఓకే రౌండ్ అయిపోతుంది. హౌ మచ్ ఇస్ అలౌడ్ 14 is maximum general elections లో 14 is it is better to complete it faster. ఎంత డిలే చేస్తే అంత గొడవ జరిగిపోతుంది. జనాల్లో కూడా ఒక పంట స్టార్ట్ ప్లాన్ చేసి ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేసి కౌంటింగ్ స్పీడ్గా స్టార్ట్ చేయాలి. 4 అంటే 4 స్టార్ట్ చేస్తే మన పని తొందరగా మీరు నేను 2 చెప్తాను బాబాయ్ 6:30 నేను స్టార్ట్ చేయించాను. నాకు తెలియట్లేదు సమ్ ట్రైనింగ్ మీరు ఇవ్వాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ముందు చెప్తాను కౌంటింగ్లో ఎక్కువ సమస్యలు వస్తాయి. పోలింగ్లో నెల్లూరు జిల్లా రెవెన్యూ డివిజన్లోని 12 మండలాల్లో నేడు పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశించారు. ఎన్నికల కోసం సిబ్బందికి సామాగ్రి పంపిణీ, బ్యాలెట్ పత్రాలు పెట్టెలు, ఓటర్ల జాబితాలు, అన్ని రకాల పోలింగ్ నిర్వహణ సామాగ్రి కేంద్రాల వారీగా జరుగుతున్న పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. 150 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 150 కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్లోని చిక్కన ప్రాంగణంలో పర్యవేక్షణ, కంట్రోల్ రూమ్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరు పరిశీలనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 236 సర్పంచి, 2338 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే 55 సర్పంచి, 810 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయని వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మన నెల్లూరు జిల్లాలో నెల్లూరు డివిజన్లో జరుగుతున్నాయి. ఏకగ్రీవాలు 55 పంచాయతీలు పోను 181 పంచాయతీలకు రేపు ఎన్నికలు నిర్వహించనున్నాము. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈరోజు 12 మండలాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ సజావుగా నడుస్తోంది. అక్కడక్కడ చెదురుముదురుగా చిన్న వర్షం పడినప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంప్లాయీస్ అందరూ కూడా వారి సంతృప్తిని వ్యక్తం చేశారు ఇక్కడ చేసిన డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్స్ బట్టి. అలాగే వీళ్ళకి పోలింగ్ స్టేషన్లో కూడా రాత్రి బస చేయడానికి నెక్స్ట్ డే ఎలక్షన్ కంటిన్యూ చేసుకొని కౌంటింగ్ కూడా సెపరేట్ హాల్స్ పెట్టి ఈసారి టైంకి కంప్లీట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. కోవిడ్ నిబంధనలు కూడా పాటిస్తూ ఎన్నికల్లో ఎక్కువ ఓటర్ టర్నౌట్ వచ్చేలాగా క్యూని కూడా సోషల్ డిస్టెన్సింగ్తో మెయింటైన్ చేస్తూ హైయెస్ట్ ఓటర్ టర్నౌట్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఫేజ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అనగా 5,33,000 మంది ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా క్యూ మెయింటెనెన్స్ కానీ
వారికి కావాల్సిన ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, షేడు, అలాగే ఈ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా హెల్ప్ డెస్క్లు, అలాగే ఫస్ట్ ఎయిడ్ సెంటరు, ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు ఇటువంటి వాటికి పోలింగ్ స్టేషన్లోకి తీసుకువెళ్ళడానికి వాలంటీర్స్ని, వీల్ చైర్స్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటిది పునరావృతం కాకుండా త్వరితగతిన కంప్లీట్ చేయడానికి ప్రతి పంచాయతీకి కూడా సపరేట్ కౌంటింగ్ హాల్స్, అలాగే వార్డుకి ఒక టేబుల్ చొప్పున హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఉన్న చోట ప్రతి 500 ఓటర్స్కి ఒక టేబుల్ చొప్పున కౌంటింగ్ అరేంజ్మెంట్స్ చేశాము. ప్రతి కౌంటింగ్ హాల్లో కూడా వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతోంది. దీంతో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ప్రాసెస్లోకి వచ్చింది. అలాగే ఎలక్టర్స్ కూడా చాలా చోట్ల వారు ముమ్మరంగా ముందుకు వచ్చి ఓటేసుకొని మంచి ఏర్పాట్లు చేస్తామని సంతృప్తి వ్యక్తం. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బానిసలుగా బతుకుతున్నాడని ఆరోపించారు. జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి భూములను కబ్జా చేస్తున్నాడని విమర్శించారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ఆత్మగౌరవం చంపుకొని తనకన్నా 10 సంవత్సరాలు చిన్న వయసు కలిగిన కేసీఆర్ కాళ్లు ఇంద్రకరణ్ రెడ్డి మొక్కినప్పుడే తన రాజకీయ జీవితం దిగజారిందన్నారు. ప్రజలను కుక్కలతో పోలుస్తున్న మంత్రికి ప్రజలు బుద్ధి చెప్తారని అరవింద్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు, ఇసుక దందాలకు పాల్పడుతున్నారని ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి పోయినా ల్యాండ్ కబ్జాలు, ఎఫ్టీఎల్ కబ్జాలు, ప్రజల్ని పట్టుకొని కుక్కలను తిట్టడము, మహిళలని చూడకుండా తిట్టడము, బాధలు చెప్పుకుంటా దిగిపోతే అవమానం చేయటము, కులాల వారీగా ద్వేషించడము, ఇంద్రకరణ్ రెడ్డి గారు మిమ్మల్ని మేము ఇంకొక 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నది. నేను 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నామా ఉన్నట్టు నాకు గుర్తు. ఎంపీ ఉన్నాడు, జెడ్పీ చైర్మన్ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి స్కూల్ పోయినప్పటి నుంచి ఇంద్రకరణ్ రెడ్డి గారు అంటే ఆయన పెద్ద నాయకుడు అన్న పేరున్నది ఆయనకి. మీకు ల్యాండ్ కబ్జాలు చేసి ప్రజలని కుక్కలను తిట్టడము, ల్యాండ్ కబ్జాలు చేయాల్సిన అవసరం ఏమున్నది? మీకు మీ ల్యాండ్లు పెంచుకోవడానికి టోటల్ జిల్లా ప్రజలకు ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? సిటీ నడి మధ్యలో ఉన్న కలెక్టర్ కాంప్లెక్స్ తీసుకుపోయి ఊరవతల పడేసి మీ ల్యాండ్లు చుట్టుపక్కల ల్యాండ్ రేట్లు పెరుగుతానికి మొత్తం జిల్లా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమున్నది? మీ చుట్టాలకు D1 పట్టాలన్నీ 400 ఎకరాల పైన మీరు దిగజారిపోతే దిగజారిపోండి, ఎవరికి ఏం అభ్యంతరం లేదు. ప్రజల్ని మాత్రం మిమ్మల్ని కుక్కలు కూడా కానీ అంటే తిరగబడితే కుక్కల కన్నా జాగుంటుంది ఇళ్ళలో. మనకు చిన్న చిన్న అవతల కడతారు కదా, అది కూడా మిగలకుండా చేస్తారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని. నువ్వు ఎంత కలెక్టర్ కాంప్లెక్స్లు కట్టుకున్నా, ఎన్ని పట్టా ల్యాండ్లు కబ్జాలు పెట్టుకున్నా, D1 దొంగ పట్టాలు ఇప్పించుకున్నా, అవన్నీ కూడా ఏం శాశ్వతం కాదు. మీ దొంగ ప్రభుత్వం దొంగ పట్టాలు ఎన్ని ఇష్యూ ఇస్తే రాబోయే ప్రభుత్వం అన్ని క్యాన్సిల్ చేస్తుంది, ఎంక్వైరీ చేస్తారు, బొక్కలకు పోతారు. ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉన్నదా? ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాలు మొక్కాల్సిన అవసరం ఉన్నదా పదవుల కోసం? ఇంతో అంతో అభిమానిస్తుండే, ఆయనతో ఎగిది మొత్తం టోటల్గా దిగజారిపోయి రాజకీయ వ్యవస్థని దిగజారి చేసి హుందాతనంని నాశనం చేసేసి భ్రష్టు పట్టించారు మొత్తం అందరు కలిసి మేసుంటూ. వ్యతిరేకులకి, హిందూ సమాజంని పగబట్టిన వాళ్ళకి
నాస్తికులకి, హిందువులని తిట్టేటోళ్ళకి, యాదవుల్ని తిట్టేటోళ్ళకి కులాల వారీగా విభజించి మైనారిటీలకి హిందూ సమాజం యొక్క పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట పోలీసులు సాయుధ బలగాలతో పోలీసు కవాతు చేపట్టారు. 4వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొత్తపేట మండలంలో నేడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అదనపు పోలీసు బలగాలతో గ్రామాల్లో కవాతు నిర్వహించారు. మండలంలోని కొత్తపేట, వాడపాలెం, వానపల్లి, అవిడి, పలివెల, బిళ్లకుర్రు సాయుధ బలగాలతో కవాతు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కొత్తపేట ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ సభ్యులు డాక్టర్ ఆర్జీ ఆనంద్ పర్యటించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బాలల హక్కుల పరిరక్షణకు జిల్లాలో తీసుకుంటున్న చర్యలకు డాక్టర్ ఆర్జీ ఆనంద్ సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు. బాలల హక్కుల పరిరక్షణ అమలుకు పశ్చిమ గోదావరి జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైందన్నారు. జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు అనేక కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు జిల్లాలో బెస్ట్ ప్రాక్టీస్ చేపట్టడం జరిగిందన్నారు. అమల్లోనే తీసుకొని రావాలి, ఇవన్నీ దీని మీద మీటింగ్ జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఫాలోఅప్ మీటింగ్స్ జరుగుతాయి. సో నేను ఆర్జీ ఆనంద్ గారికి ఈ మీడియాని బ్రీఫ్ చేయడానికి పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని స్పెషల్ అవుట్ సిలబస్ తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం కూడా రెగ్యులర్గా టీచర్స్ పెట్టడం, స్కూల్ బుక్స్ స్పెషల్గా ఆర్గనైజ్ చేసి క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఈ ప్రోగ్రామ్కి యాక్చువల్గా ఇది ఓన్లీ జిల్లా ఇనిషియేటివ్, మా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లాలో ఉన్న ఫండ్స్తో ఈ స్కీమ్ కొన్ని 1 year నుంచి నడుస్తున్నాయి. సో దీని ఫలితాలు ఏంటంటే ఇప్పుడు 200 స్టూడెంట్స్లో మోర్ దెన్ 86 స్టూడెంట్స్ ఈ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుని ఇప్పుడు మంచి కాలేజెస్లో కూడా చేరుకున్నారు. దీంట్లో ఐఐటి కూడా మనకి ఆల్మోస్ట్ 10+ స్టూడెంట్స్ ఇప్పుడు ఐఐటి అలాంటి కాలేజెస్లో కూడా వాళ్ళకి అడ్మిషన్ వచ్చింది. సో ఒకవేళ సపోజ్ ఈ ఇంటర్వెన్షన్ లేకపోతే ఆ అబ్బాయి మేబీ బెగ్గింగ్లో లేకపోతే ఏదో పాస్కో కేసులో విక్టిమ్ కూడా ఉండవచ్చు. బట్ ఆ స్థాయి నుంచి ఐఐటిలో చేరుకోవడం అంటే రియల్గా సక్సెస్ఫుల్ స్టోరీ. సో ఎన్సిపిఆర్ మెంబర్ గారు ఇది ఐడెంటిఫై చేసి మిగతా జిల్లాలో కూడా ఇట్లాంటి చేసుకోవాలి. ఈ స్కీమ్ని దేశ స్థాయి లెవెల్లో కూడా మన హైలైట్ చేసుకుంటే ఇంకా పిల్లల్ని మనం బెటర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నోట్ చేసుకొని ఎన్సిపిసిఆర్ దృష్టికి తీసుకొని వెళ్తారు. మన 12 రెసిడెన్షియల్ స్కూల్స్లో టాలెంటెడ్ యువ సో ఈరోజు మా జిల్లాకి
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కారుకు తాడు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జిరిపోతుల జనార్దన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి పేద ప్రజల నడ్డి విరిచే విధంగా అడ్డగోలుగా చమురు కంపెనీలతో కుమ్మక్కై పేదలకు అందనంత ఎత్తున ధరలను పెంచి సామాన్యులపై పెనుభారం మోపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎడల వనేష్ తదితరులు పాల్గొన్నారు. తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే. ఖబర్దార్ సామాన్య ప్రజలపై పెనుభారమా. డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ. అలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచిందో దాని నిరసనగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో మరి వాళ్ళ ఒక నిరసన కార్యక్రమం సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఇలా ప్రధానంగా బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ మీద మరి మీరు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతా ఉన్నాం, మేము అధికారంలోకి వస్తే చాలా తగ్గిస్తామని చెప్పేసి చమురు సంస్థలతో మాట్లాడి తగ్గిస్తామని చెప్పేసి ప్రకటనటువంటి మోడీ ప్రభుత్వం ఇవాళ ఏకైకిన 100 రూపాయల పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచి ఇలా సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతా ఉన్నది. అదేవిధంగా 400 ఉన్నటువంటి గ్యాస్ ధరలను 850 రూపాయలు పెంచి ఇలా వంట చేసుకోవడానికి కూడా ఏది పొయ్యి మీద చేసే పరిస్థితి చేస్తూ ఉన్నది. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా కూడా ఏదైతే ఈ మోడీ గవర్నమెంట్ ప్రజలకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో ఆ హామీల నేపథ్యంలో ఇప్పటికైనా కూడా ఈ పెట్రోల్, డీజిల్ ధరను వెంటనే తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు వచ్చే దినని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తామని చెప్పేసి ప్రకటనలు పలకడమే కాదు, అవి వెనుకకు తీసుకురాకూడదు కాదు, మొత్తం ప్రజల దగ్గర నుంచి దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ బీజేపీ గవర్నమెంట్, ఖబర్దార్ మోడీ, ఇప్పటికైనా కూడా ప్రజల పైన చిత్తశుద్ధితోటి మీరు ఇప్పటికి ఉపయోగించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉప్పు కానీ, పప్పు కానీ మొత్తం నిత్యావసర సరుకులు మొత్తం ఇష్టం ఉన్న రీతిలో పెంచుకుంటూ పోతా ఉన్నాం. ప్రజలు తిండి తినే పరిస్థితి లేదు. కరోనా నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఇప్పటికే పెనుభారం. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, ప్రజల ఆదాయం కొల్లగొట్టడమే పనిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆ పార్టీ కార్యాలయం నుంచి జెడ్పీ కార్యాలయం వరకు ప్రదర్శనగా సాగి ఆందోళన చేపట్టారు. ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ, భాజపా కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు దూచిపెట్టడానికే పెట్రోల్ ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. రైల్వే, ఈరోజు విశాఖ ఉక్కు, ఇలా ప్రతిదీ కూడా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి చాలా ముందంజలో ఉన్నారు నరేంద్ర మోడీ గారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం ముందు ఒక పామాయిల్ ప్యాకెట్ 80 రూపాయలు ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అట్లాగే కాకినాడ పార్లమెంటరీ కాంగ్రెస్ కమిటీ, తూర్పుగోదావరి జిల్లా వారి కమిటీలతో కలుపుకొని ఈ రోజున ప్రజల యొక్క బాధల గురించి మాట్లాడడానికి, ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి ఇక్కడ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతూ ఉంటే దుర్మార్గమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే బీజేపీ, మోడీ, జగన్ రెడ్డి పార్టీ, జగన్ రెడ్డి
ఒక్క పైసా కనికరం లేకుండా ప్రజల మీద ట్యాక్సులు ధరలు మోపుతూ పోతూ 100 రూపాయలకు చేరుకున్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సులు తగ్గించాలి, లేదంటే ట్యాక్సులు రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్కి అనుకూలంగా పెట్రోల్ డీజిల్ ధరల్ని సవరించాలి. ఏమయ్యా మోడీ గారు, పెద్ద ప్రైమ్ మినిస్టర్ గారు, ఈ దేశమంతా ఒకే ట్యాక్స్ అన్నావే, ఎందుకయ్యా తెలంగాణలో 5 రూపాయలు తక్కువ, కర్ణాటకలో 5 రూపాయలు తక్కువ, యానాం పక్కన ఉన్న యానాంలో 9 రూపాయలు తక్కువ? ఎందుకు మోసపు మాటలు? మీ యొక్క మొత్తం పరిపాలన మొత్తం అదానీల కోసం, అంబానీల కోసమనే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. మీ ముందు మాట్లాడలేని అత్యంత ధైర్యవంతుడైన, కనీసం మీ మొహంలో కూడా చూడడానికి సాహసించని సాహసవంతుడైన మా ముఖ్యమంత్రి గారిని జాలి పడతా ఉన్నా. నేను ఇంత బలహీనమైన ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వీళ్ళిద్దరూ తక్షణం పెట్రోల్ ధరలను తగ్గించాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్యాక్సుల్ని రద్దు చేయాలి, కేంద్ర ప్రభుత్వం ధరలు సవరించి అంతర్జాతీయ మార్కెట్కి అనుగుణంగా ధరలు ఇవ్వాలి. తగ్గిన ధరల్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేయాలే కానీ వాళ్ళ యొక్క వాణిజ్య స్నేహితులకు లాభం చేకూర్చే విధంగా ప్రవర్తిస్తున్నారన్నది ఇప్పుడు సత్యం. ఈ రోజున దీన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వ్యతిరేకిస్తాం. నాయకత్వాన రానున్న కాలంలో ప్రజలతో కలిసి పనిచేసి మీ సంగతి తేలుస్తామని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. శ్రీలంక తీరం నుంచి ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం వరకు ఉన్న నైరుతి బంగాళాఖాతంలో 0.9 ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటల సుడిగాలి పర్యటన, ఇల్లంతకుంటలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు, ఆత్మగౌరవం చంపుకొని టీఆర్ఎస్ లో పనిచేస్తున్నారని ఆరోపణ. గుంటూరులో నేడు 4వ విడత ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో పోలీసు కవాతు, అవాంఛనీయ సంఘటనలపై ప్రజలకు అవగాహన. సిద్దిపేట జిల్లా అక్కనపేటలో సిపిఐ నేతల నిరసన, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.